హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను ఈ కుబేర కుంచాన్ని మన దేవుడి గుడిలో ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను. పౌర్ణమి రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం కానీ ఇది పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్రవారము పౌర్ణమి తిథులు ఉన్నాయి మనకి. ఆ రోజు పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. ఇది నేనైతే బ్రాస్లో తీసుకున్నాను. సిల్వర్లో అయినా తీసుకోవచ్చు అనమాట. రాగి, ఇత్తడి, సిల్వరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉండాలన్నమాట. తీసుకున్న దాని మీద దాన్నే లక్ష్మీ కుంచము అంటారు. పూర్వకాలంలో చెప్తూ ఉండేవాళ్ళు. మన తిరుపతిలో గోవిందరాజుల స్వామివారు ఉండేవాళ్ళు కదా! ఆ స్వామివారు ధనాన్ని దీంతోనే కొలిచి ఆ కుబేరుడికి ఇచ్చేవాళ్ళనమాట. అందుకని చెప్పేసి ఇది కుబేర కుంచము అని చెప్పి పేరు వచ్చింది. అది మన ఇంట్లో ఉంచుకున్నట్టయితే అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు అని చెప్పి చెప్తారు. అందుకని చెప్పి ఏ ఏ అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఏమీ ఇబ్బంది అయితే ఉండదు. ఇది మనము కొనుక్కొచ్చుకున్న తర్వాత పసుపు కుంకాలతో అయితే అలంకరించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏ వస్తువు వేసినా అది మంగళకరంగా ఉంటుంది. దీంట్లో ఏ వస్తువులు వేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మీ నుంచి కోరుకునేది ఆ సబ్స్క్రిప్షనే అనమాట. పూర్తిగా వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో మనం వేసే వస్తువులు అన్నీ మనకి చాలా వరకు సముద్రంలోనే దొరుకుతాయి అన్నమాట. సముద్రంలోనే దొరికే వాటి వస్తువులు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి. అందుకని చెప్పేసేసి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు దాంట్లో వేసి ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టినట్టు అయితే మన ఇంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి భావించి అయితే నేనైతే పెడుతున్నానమాట. ఫస్ట్ అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ కొంచెం బియ్యం 3 సార్లుగా అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే గోల్డ్ చిన్నది నా దగ్గర ఉందన్నమాట, స్టడ్ లాంటిది, అదైతే వేసుకున్నాను. లేదంటే సిల్వర్ అయినా వేసుకోవచ్చు. అవి కూడా సిల్వర్ గోల్డ్ లేకపోతే ఏ డబ్బులైనా వేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదు. ఇదే వెయ్యాలి అని చెప్పేసి నేనైతే ఈ కాయిన్స్ వేస్తున్నాను. గోల్డ్ కూడా వేసిన తర్వాత ఈ కాయిన్స్ అయితే వేశాను. తర్వాత మళ్ళీ బియ్యం పోసుకున్నాను. బియ్యం పోసుకున్న తర్వాత వీటిని గోమతి చక్రాలు అంటారు. ఆ గోమతి చక్రాలను కూడా వేసుకున్నాక 3 సార్లుగా మళ్ళీ బియ్యం పోసుకున్నాను. ఇవి లక్ష్మీ గవ్వలనమాట. చిన్నగా ఉంటాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టము. పైన పసుపు కలర్లో ఉంటాయి, మామూలుగా ఉండవన్నమాట. లక్ష్మీ గవ్వలంటే ఎక్కడైనా దొరుకుతాయి. తర్వాత ఇవి గురుగింజ గింజలు కూడా మనం వేసుకోవాలి. ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు కదా, గురుగింజ గింజ అంత బంగారమైనా ఉండాలి అని చెప్పేసి ఆ గురుగింజ గింజలు వెయిట్ చూసేవాళ్ళంట అప్పుడు బంగారము కొలవడానికి. ఇవైతే తామర గింజలు అనమాట. అవి కూడా నీటిలోనే ఉంటాయి కదా, అమ్మవారికి తామర పువ్వులన్నా గింజలన్నా చాలా ఇష్టము. అవి కూడా వేసుకున్నాను. ఇవైతే గురి చిప్ప గింజలు అంటారంటండి. అవి కూడా వేసుకున్న తర్వాత బియ్యం అయితే మళ్ళీ 3 సార్లుగా వేసుకొని ఇంకా ఇక్కడ చిల్లరి ఆ రాగి కాయిన్స్ ఉంటే అది వేసుకున్నాను. ఆ కాయిన్స్ అయితే ఒక పక్కన లక్ష్మీదేవి వినాయకుడు ఉన్నాయి, ఒక సైడ్ అయితే శ్రీచక్రం ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఫుల్గా నిండుగా పైకి వచ్చే వరకు వేసుకోవాలి, ఎక్కడా వెళ్తు లేకుండా. పైనంతా బియ్యం పోసుకొని మళ్ళీ ఆ చిల్లరి డబ్బులంతా పైన పెట్టుకోవాలన్నమాట. ₹2 కాయిన్స్ కానీ రూపాయి కాయిన్స్ కానీ యూస్ చేయొచ్చు. అది లేదు అంటే ₹5 కాయిన్స్ కూడా యూస్ చేయొచ్చు. అలా నిండుగా పైకి వచ్చే వరకు, కుంచానికి పైకి వచ్చే వరకు మనము చిల్లర డబ్బులు అయితే పెట్టుకోవాలి. ఇంతటితో ఈ కుంచం అయితే ఇలా అయిపోతుంది కదా. తర్వాత ఈ కుంచానికి కింద ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ ప్లేట్కి కూడా నాకు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి. ఆ కింద ప్లేట్కి కూడా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నానమాట. ఇలా డైరెక్ట్గా అయితే ఆ కుంచాన్ని పెట్టుకోకూడదు. అందుకని చెప్పి కొంచెం బియ్యం వేసి చిల్లర డబ్బులు వేసి ఆ చిల్లర డబ్బుల మీద పెడుతున్నానమాట. ఆ లక్ష్మీదేవికి ఇలా పెట్టినట్టయితే చాలా మంచిది. ఇంట్లో డబ్బుని
అష్టైశ్వర్యాలతో నిలుపుతుంది. ఆ తల్లి కరుణిస్తుంది. మనకేమన్నా ఆర్థిక బాధలు ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మనం ఇలా పెట్టుకున్నట్టయితే అవి ఏవి మన దగ్గరికి రావు. మన అష్టైశ్వర్యాలతో ఉంటాము అని చెప్పేసి నమ్మి అయితే నేను ఈ కుంచాన్నయితే పెడుతున్నాననమాట. లక్ష్మీదేవి ఫోటో అయితే ఉంది. ఆ దేవి దగ్గర అయితే పెడుతున్నాను. నేనైతే గురువారం రోజు పెట్టాననమాట. మీరు మామూలుగా పౌర్ణమి రోజు అయినా గురువారము, శుక్రవారము, ఏకాదశి రోజు పెట్టుకోవచ్చు. ఇంకా శ్రావణ మాసంలో పెడితే చాలా మంచిది. అందుకని ఈ వీడియో ఈ శ్రావణ మాసంలో అయితే నేను పెడుతున్నాను. మీకు ఎవరికన్నా ఇలా పెట్టుకోవాలి అని అంటే పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూసి దాంట్లో ఏమేమి వేసుకోవాలి అనేది చక్కగా వేసుకొని అయితే పెట్టుకోండి. మంచిది అని భావించి నేనైతే పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.